వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల జారీకే నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్ అనిత రామచంద్రన్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గల యాదగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పేద ప్రజల వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించొద్దన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 150 కోట్లతో మున్సిపాలిటీలోని 20 వార్డులలో అభివృద్ధి చేశామన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సిపిఎం పట్టణ కార్యదర్శి దండపల్లి సత్తయ్య. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీందర్. నల్గొండ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వైశోభ. సూర్యాపేటలో సురా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం. యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ. కీర్తిశేషులు కర్ణె శివలీల జంగప్పాల జ్ఞాపకార్థం సంస్థ నారాయణపురం గ్రామ ప్రజలకు ఉచిత ఫ్రీజర్ బాక్స్ అందజేత. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 30 రోజుల్లో పంపిణీ చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాం అన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్న హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 41 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన 13,36,000 విలువ గల చెక్కులను శుక్రవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 41 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 13,36,000 విలువ గల చెక్కులను శుక్రవారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ పథకం వలన నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందన్నారు. నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందన్నారు. బాబు ఇక్కడే ఉండవు కొంచెం అర్థం ఉంటుంది. మామిడాల శ్రీశైలం
గౌరవ శాసన మండలి చైర్మన్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దాదాపు 40 మందికి పంపించేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు పాల్గొని కాంగ్రెస్ గవర్నమెంట్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వివిధ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం జరిగినది. పేద ప్రజలకు ఇది ఒక వరం. కార్పొరేట్ వ్యవస్థను హాస్పిటల్ వెళ్లకుండా తగిన సూచనలు చేస్తూ వారి యొక్క బిల్లులను ఇంతో కొంత చేయూతనిస్తూ ఈ గవర్నమెంట్ తోడ్పడుతుంది. కాబట్టి ఈ చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని మనవి. ఈరోజు 41 మందికి 13,36,000 రూపాయలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా అనారోగ్యానికి గురైనటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చాలా అక్కడికి వస్తూ ఉన్నది. కాబట్టి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, సరి అయినటువంటి వైద్యాన్ని తీసుకోండి, ప్రభుత్వ పరంగా సహకారాన్ని పొందండి. శుక్రవారం నల్గొండ జిల్లా కన్గల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వేను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్ అనితా రామచంద్రన్ తనిఖీ చేశారు. అదేవిధంగా సర్వే బృందం చేస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించి రేషన్ కార్డులకై వచ్చిన దరఖాస్తులను జాబితాను పరిశీలించి మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల సర్వేను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్ అనితా రామచంద్రన్ తనిఖీ చేశారు. సర్వే బృందం చేస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలిస్తూ రేషన్ కార్డులకై వచ్చిన దరఖాస్తులను జాబితాను పరిశీలించి అర్హులను మాత్రమే రేషన్ కార్డులకు ఎంపిక చేయాలని అన్నారు. అర్హత ఉన్న పేర్లను అక్కడికక్కడే నిర్ధారించాలని ఆమె సూచించారు. రేషన్ కార్డుల సర్వే సందర్భంగా పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించాలని చెప్పారు. అనంతరం ఆమె అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక అంగన్వాడీ కేంద్రం రిజిస్టర్లు అన్నింటినీ తనిఖీ చేసి ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారని అడిగారు. పిల్లల బరువు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, తక్కువ బరువు ఉన్న పిల్లల వివరాలను తప్పకుండా నమోదు చేయాలని, పౌష్టికాహార పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అంగన్వాడీ కేంద్రం టీచర్ ఆయాలకు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మ తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గల యాదగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను, రైతు భరోసా రికార్డులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గల యాదగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను, రైతు భరోసా రికార్డులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని, డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. 3 ఎకరాలు లేదు కదనే, 3 ఎకరాలు లేదుగా. సర్వే నెంబర్ 49లో బాలయ్య ఉన్నాడు, ఒక గుంట ఇల్లు కట్టుకోండు ఆయన.
బాలయ్య, నాగపూర్ లక్ష్మి ఇల్లే అనుకుంటా ఇది కూడా అంతే కదా. కనుకుల సిద్ధ, రామరెడ్డి ఇది కూడా ఇల్లే కదా. ఇల్లు ప్లాటో వ్యవసాయం చేయట్లే కదా. కిష్టయ్య ఎవరు? బూడిద కిష్టయ్య ఎవరు? బూడిద వెంకటేశం మా తమ్ముడు సార్ కిందికి బూడిద వెంకటేశం. పొలం వేసిందా? ఇల్లు వెనుక భాగంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కిష్టయ్య ఎకరా 8 గుంటలు. తర్వాత పారవస్తు సుధీర్ స్వామి ఇల్లు కట్టుకుండు కదా. పారవస్తు 1 గుంటే ఇల్లే. 18 గుంటలు బూడిద స్వామి. బూడిద స్వామి వ్యవసాయం చేస్తుండా? పొలం ఉందా? బూడిద స్వామి ఎక్కడ చేస్తుండ? పొలం వేసిండా? ఇల్లా? బూడిద స్వామి. బూడిద నాగులు 7 గుంటలు. ఇల్లా? ఇల్లా లేకపోతే 2 గుంటల్లో పొలం వేసిండా? బూడిద నాగులు వ్యవసాయం చేసి వ్యవసాయ యోగ్యమైన దానికే ఇవ్వాలి. ఈ ప్లాట్లు కొట్టింది కాబట్టి ఇది లేదు. అట్లా ఆ విధంగా ఆయనకు అద్దెకరం పోతే హౌజెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ దీంట్లో ఎట్లా మరి ఎంత అగ్రికల్చర్ చూపిస్తారు, ఎంత పార్సల్ చూపిస్తారు? ఎట్లా ఇల్లు గుంటలు 1 గుంట 2 గుంటలు ప్లాట్ 5 విషయాలు. ఈ బూడిద నాగులు మీ పేరేంటి? మీది ఉందా? బూడిద స్వామి. ఎంత ఎక్స్టెంట్? ఇది 3 ఎకరాలు. 21 గుంటలు. ఇద్దరు కలిపి 3 ఎకరాల. 18 గుంటలు వచ్చింది సార్. ఎంత? 18 గుంటలు ఒక బిట్ వచ్చింది సార్. 21 కరెక్టే కదా. నాగపూర్ లక్ష్మణ్ తండ్రి అలా ఇది వ్యవసాయం చేయడం కదా. అదే సార్ కరెక్ట్. దీంట్లో వ్యవసాయం ఉండదు. ప్లాట్ కొట్టిందా? అది చేయట్లేదు. ప్లాట్. బూడిద నాగులు తండ్రి నర్సయ్య వ్యవసాయం. ఇందాక బూడిద నాగులు మళ్ళీ ఉంది 17 గుంటలు. తర్వాత బూడిద లక్ష్మయ్య తండ్రి నర్సయ్య 17 గుంటలు వెంచర్ కొట్టారు. ఎలగందల సీను కిష్టయ్య 1 గుంట ఇల్లు కట్టుకున్నా. 1 గుంట అంటే అదే కథ. చింతకింది మీరా, చింతకింది వాళ్ళు ఆడరు. చింతకింది మీరా 5 గుంటలు. ఇది 10 సారీ 10 గుంటలు. 10 గుంటలు ఉంది. 800 ఎలగందల శ్రీనివాస్ ప్లాట్స్. ఈ చింతకింది మీరా కూడా ప్లాట్ లేదా? మీరా చింతకింది మీరా. బూడిద స్వామి 21 గుంటలు. బూడిద నరసింహ తండ్రి బొందయ్య. బూడిద నరసింహ మీ తమ్ముడా? ఏడ పక్కనే ఉందా? చెరువుకి 21 గుంటలు ఉంది. ఎకరా 2 గుంటలు ఉంది ఇద్దరికి కలిపి. ఎకరా 2 గుంటలే ఉంది మీ ఇద్దరికి. మరి వేరే బిట్ ఉందేమో. వల్లాల శ్రీశైలం శివమల్లు 50. శుక్రవారం దేవరకొండ ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యుల హాజరుతో పాటు ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ఇన్స్ పేషెంట్స్ డయాలసిస్ వార్డు, క్యాజువాలిటీ జనరల్ వార్డు, ఎన్ఐసియులను ఆమె తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. శుక్రవారం దేవరకొండ ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యుల హాజరుతో పాటు ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, ఇన్ పేషెంట్స్ డయాలసిస్ వార్డు, క్యాజువాలిటీస్ జనరల్ వార్డ్, ఎన్ఐసియు ఆమె తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మంతా నాయక్ ఆసుపత్రిలో బోరు సమస్య ఉందని కలెక్టర్కి వివరించడంతో వెంటనే మున్సిపల్ అధికారుల ద్వారా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం దేవరకొండ పట్టణంలో 7వ వార్డులో జరుగుతున్న నూతన రేషన్ కార్డుల సర్వేపై వివరాలను తెలుసుకోవడం కోసం సర్వే చేస్తున్న గృహాలకు వెళ్లి సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి వివరాలను సమగ్రంగా పొందుపరచాలని, వేగవంతంగా సర్వేను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. అర్హులను గుర్తించాలని, వివరాలు చెప్పేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వవద్దని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత
మీకంటే వాట ఉంటుంది కదా, మీకు కావచ్చు మీకు వాట ఉంటుంది కదా, రెండు వాటలు ఉంటాయి కదా. అదే దీనికి దానికి అబద్ధం ఏముంటుందమ్మా, అదే దానికి ఏమో మీకు ఇల్లు లేదంటే రేషన్ కార్డు ఉందా? చెప్పాలి లేదు లేదు చెప్తే మాకు ఇల్లు వచ్చేస్తుంది. అలా పొలం ఉంది మేడం, వదన ఉంటుంది కదా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మౌలిక వసతులపై శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి మౌలిక వసతులపై శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సుమారు 1,00,000 మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 150 కోట్లతో మున్సిపాలిటీలో 20 వార్డుల్లో ప్రతి వార్డుకి సుమారు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని తెలిపారు. 10 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన చేసుకున్నాం. 18 కోట్ల రూపాయలతో చిన్న కొండూరు రోడ్డుకు శంకుస్థాపన చేశామని తెలిపారు. సిఎస్ఆర్ ఫండ్తో నాగులకుంటను సుందరీకరణ పనులు మొదలుపెట్టామని, వైకుంఠధామంను మోడల్ వైకుంఠధామంగా రూపుదిద్దే విధంగా పనులు ప్రారంభించామని తెలిపారు. గాంధీ గ్లోబల్ సహకారంతో గాంధీ పార్కులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. చౌటుప్పల మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా మీ అందరి ప్రజల సహకారంతో ఎన్నిక కావడం జరిగింది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే క్రమంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా 5 ఏళ్లుగా అందరిలో ఒకటిగా అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తూ ముందుకు సాగడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ఒక మంచి నాయకత్వ పటిమ, నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక దిక్సూచి విజన్ ఉన్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చౌటుప్పల పట్టణాన్ని అన్ని హంగులు మౌలిక సదుపాయాల కల్పన ఆయన సహాయ సహకారాలతోటి ఎక్కడ లేని విధంగా చౌటుప్పల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని చేపట్టుకోవడం జరిగిందని గర్వంగా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే సహకారంతో 150 కోట్ల రూపాయలు పట్టణంలో హెచ్చించి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, ప్రధానమైనటువంటి లింక్ రోడ్లు, ప్రధాన రహదారుల నిర్మాణం, నీటి సమస్య పరిష్కారం తదితర అనేక అంశాలకు సంబంధించి 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చౌటుప్పల పట్టణ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతోటి రోడ్లు, డ్రైన్లు పూర్తి చేసుకున్నాం. ఇది చౌటుప్పల చరిత్రలోనే మైలురాయిగా నిలబడుతుందని సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను. 55 కోట్ల రూపాయలు గత 5 ఏళ్లుగా రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు 55 కోట్ల రూపాయలు హెచ్చించి రాజకీయాలకు అతీతంగా ఆ వార్డు ఈ వార్డు అని కాదు, అన్ని వార్డులు అన్ని పట్టణం మొత్తం మనదే అని ఒక ఆలోచనతోటి రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ కౌన్సిలర్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రజలే ముఖ్యం, ప్రజల అవసరాలే మనం ముఖ్యమనే ఆలోచనతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దరిదాపు 90% పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వలిగొండ రోడ్ నుంచి మార్కొండే గుడి వరకు, తంగడిపల్లి నుంచి బంగారుగడ్డ వరకు, హై స్కూల్ నుంచి లక్కారం వరకు లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా భావించడం జరిగింది. 55 కోట్లు మున్సిపల్ నిధులైతే 45 కోట్ల రూపాయలు టఫ్ఐడిసి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ 45 కోట్లు మున్సిపాలిటీకి సంబంధించి 55 కోట్లతో పాటు పట్టణంలో మంచినీటిని అన్ని ప్రాంతాలకు మళ్లించాలి, స్వచ్ఛమైన నీటిని అందించాలి, ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా నల్లల ద్వారా మంచినీరు ఇవ్వాలనే సంకల్పంతో 20 కోట్ల రూపాయలతోటి అమృత్ స్కీమ్ కింద ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. 4 ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఒకటి లక్కారం, ఒకటి చౌటుపల పాదబస్తీ, రెండోది బంగారుగడ్డ ప్రాంతంలోని బంగారుగడ్డ తంగడిపల్లి మధ్యలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి తాళసింగారులో చేపట్టాల్సి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు మేజర్గా తంగడిపల్లి రోడ్ని వెడల్పు చేసుకోవడం జరిగింది. దాన్ని ఇంకా కొంత ఆధునీకరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా కాగానే వలిగొండ రోడ్డుకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 10 కోట్లతోటి రోడ్డు నిర్మాణ విస్తరణ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిన్నకొండ రోడ్డును కూడా సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డును కూడా 18 కోట్ల రూపాయలతోటి విస్తరించడం జరిగింది. ఇంకా కొంత పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను. వీటితో పాటు సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 10 కోట్లతో చేపట్టడం జరిగింది. దరిదాపు 4-5 కోట్ల పనులు పూర్తయినాయి. ఆ చౌటుపల పట్టణం పూర్తి స్థాయిలో పట్టణీకరణ జరుగుతూ ఉంది. సుమారు 1,00,000 మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరికి అనుగుణంగా మనకుండే వనరుల లభ్యతను బట్టి మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చౌటుప్పల్ అనేది నవ్వుతున్న భవిష్యత్తు అనే విధంగా ఒక ప్రధాన జంక్షన్గా దిల్సుకున్నారనే వాతావరణం తలపించే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇందుకు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం శిథిలావస్థ చేరడంతో ప్రజలు కూడా ఇది గాంధీ పార్క్ కాదు, ఇది పార్కింగ్ అనే వాతావరణం తలపించే విధంగా అందరి దృష్టిలో ఒక చెడు అభిప్రాయం ఉండే. గాంధీ గ్లోబల్ ట్రస్ట్ కావచ్చు, ఇతర సహకారంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గాంధీ విగ్రహం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కూడా ఏంటంటే అనువుగా భవిష్యత్తులో దాన్ని పార్కుగా తీర్చిదిద్దేదానికి ఎక్కడ అడ్డు రాకుండా అనువైన ప్రాంతాల్లో దాన్ని రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంది, వర్క్ నడుస్తూ ఉంది. ఒక దరిదాపు 70-80 సంవత్సరాలు ఉండే విధంగా ఆ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు మంచి నిపుణులతో తయారు చేశారు. దరిదాపు నాకు తెలిసి 2.5 క్వింటాలకు పైగా ఉంటట్టుంది వెయిట్. 4 ఫీట్ల వెడల్పు, 4 ఫీట్ల ఎత్తుతోటి యోగముద్రలో ఉన్నటువంటి గాంధీజీని ఏర్పాటు చేసుకున్నాం. శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర జరుగుతున్న పనులను సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీంద్రలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర జరుగుతున్న పనులను సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీంద్రలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెలలో సిపిఎం చేపట్టిన ఆందోళన ఫలితంగా కలెక్టర్ జనవరి 15 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారని తెలిపారు. కానీ అక్కడ డోజర్ బండితో పిచ్చి మొక్కలు, కంప చెట్లు తొలగించడం మినహా ఎలాంటి ఇతర పనులు చేపట్టలేదని తెలిపారు. పగిలిన అద్దాలు, చోరీకి గురైన విద్యుత్ వైర్లు, మద్యం సీసాలు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి
మౌలిక వసతులు కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు జనవరి 26 నాటికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. లేని ఏడల ఫిబ్రవరి మొదటి వారంలో లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆక్రమింపచేసి నివాసాలు ఉండే విధంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, బొడ్డుపల్లి సైదులు, ఎస్కే లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం డబల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర బోట్లు మొత్తం బీకేసారు, వైర్లు మొత్తం ఇవన్నీ ఇవన్నీ గాలి గందరగోళం. అసలు జనవరి 15 నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఇంతవరకు పని మొదలుపెట్టింది లేదు, ఇంతవరకు ఎక్కడ ఏ ఐటెం ముట్టుకున్నది లేదు. ఏమైనా జేసీబీ తీసుకొచ్చి చుట్టూ కొమ్మ చెట్లు బీకిరు తప్ప మిగతా ఏమీ ఇంతవరకు చేసిన పరిస్థితి లేదు. చూడు పరిస్థితి ఎంత దారుణంగా ఎడికాడికి వైర్లు బీక్కపోయారు, ఏమి అసలు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తి అంతా ధ్వంసం అవుతున్నా అసలు ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అధికారులు, ఇది సరైన విధానం కాదది. ఇక్కడ బోర్డు ఇక్కడ పెట్టారు కానీ ఈ పడేసి మెయిన్లు ఇది ఇక్కడ పడిపోయింది. అవి పగిలే తీయాలి అసలు తీసినావా? ఓన్లీ గడ్డి చెత్త తొలగించారు కానీ ఏం చేయలే. ఒకటే బీకిరు. ఓకే. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి మరొకసారి చూడడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో కలెక్టర్ గారు చెప్పారు 15వ తారీఖు నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా ఇంతవరకు ఎక్కడ ఒక పని మొదలుపెట్టింది లేదు. జేసీబీ తీసుకొచ్చి ఆ రోడ్ల మీద కంబ చెట్లు బీకారు తప్ప లోపల అద్దాలు మార్చేది కానీ, లేకపోతే కరెంటు వైరు ఎత్తుకపోయిన సెట్ చేయడం కానీ ఇట్లాంటి ఎలాంటి పని జరగట్లేదు. డ్రైనేజీ కడతామన్న డ్రైనేజీ లేదు, ఏదీ లేదు, కరెంటు మీటర్ల పని లేదు. కాబట్టి అధికారులకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, జనవరి 26 నాటికి ఈ పనులు పూర్తి చేసి ఈ లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలి. డ్రాలో తీసిన 550 మందికి సంబంధించినటువంటి ఈ లబ్ధిదారులందరికీ కూడా స్వాధీనపరిచేందుకు చర్యలు చేపట్టాలి. ఇలా చేపట్టకుండా మాటలు దాటేసే పరిస్థితి చేయొద్దు. మేము గతంలో రిలే నిరాదీక్ష చేసిన సందర్భంలో కానీ, కలెక్టర్ కలిసిన సందర్భంలో కానీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మంత్రి గారు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లాటరీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పారని కూడా మన ఆర్డీఓ గారు చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి కార్యాచరణ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి ఇప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ 552 ఇండ్లకు సంబంధించిన లాటరీ ద్వారా వెళ్ళే వాళ్ళకు రేపు 26 జనవరి రోజు పట్టాలు ఇచ్చి ఇండ్లు స్వాధీనపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మేము ఫిబ్రవరి మొదటి వారంలో ఆక్రమణకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రవి మాట్లాడుతున్నాం, అది కట్ చేసి మళ్ళీ మొదలెట్టు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పరిశీలన కోసం రావడం జరిగింది. గతంలో ఏదైతే ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వాటన్నిటిని క్లీన్ చేపిస్తున్నాం, అక్కడ కలర్లు వేపిస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేస్తున్నాం, నీళ్ళ పైపు లైన్ వేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా కేటాయించి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడున్న కంప చెట్లు, సీసాలు అవన్నీ తొలగించడం కోసం జేసీబీ ద్వారా పనిచేయడం తప్ప ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని త్వరగతిన ఈ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుని ఎడల మేము ఫిబ్రవరి మొదటి వారంలో డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇళ్లను ఆక్రమించుకొని ఆ ఇళ్లలో వాళ్ళని ఉంచడం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు, అదేవిధంగా మంత్రి గారికి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు మీరు చొరవ తీసుకొని వీళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్డీఓ గారు దీని మీద త్వరగతిన పూర్తి చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ వై శోభ శుక్రవారం నల్గొండ ప్రాంతీయ కార్యాలయంలోని స్థానిక బ్రాంచ్లు అసెట్ మేనేజ్మెంట్ హబ్ ఎల్సీపీసీలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మేనేజర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ వై శోభ మాట్లాడారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై శోభ శుక్రవారం నల్గొండ ప్రాంతీయ కార్యాలయం స్థానిక బ్రాంచీలు అసెట్ మేనేజ్మెంట్ హబ్ ఎల్సీపీసీలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ గౌడ్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ వై శోభ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 927 శాఖలతో 70,000 కోట్ల రూపాయల వ్యాపారంతో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులు, స్వయం సహాయక బృందాలు, గ్రామీణ ప్రాంతాలలోని వ్యాపారులకు సేవలు అందిస్తున్నదని, ఈ బ్యాంకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక శాఖలను కలిగి ఉండి మారుమూల ప్రాంతాలలో తమ సేవలను అందిస్తూ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సిఎంబి దేవేందర్, ఎస్ఎంఓ సిహెచ్ వెంకటేష్, డిపిఎం రామలింగయ్య, జిల్లా మహిళా సమైక్య సభ్యులు, శాఖ మేనేజర్లు పాల్గొన్నారు. సార్ ఒక సెకండ్ సార్. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వస్తున్నాయి. అయినా కూడా ఎస్హెచ్జిలో మేము ఎప్పుడు అంటే ఇప్పుడున్న ఏపీజీ బ్యాన్, నిన్న ఏపీజీ బ్యాన్, టీజీ బ్యాన్, ఇది ప్యూర్లీ మా బ్యాంక్ అని మేము హార్ట్ఫుల్గా ఫీల్ అవుతాం. అయితే ఎస్హెచ్జి పరంగా మాకు ఏపీజీ బ్యాన్ అనేది ఎందుకంటే రూరల్లో బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్యాన్యూస్. సుధా బ్యాంకు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్లు ప్రారంభించారు. అనంతరం బ్యాంకులోని మినీ ఆడిటోరియంలో జరిగిన వేడుకల కార్యక్రమంలో చైర్మన్ మీలా మహాదేవ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుధా బ్యాంకు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలోని సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్లు ప్రారంభించారు. అనంతరం బ్యాంకులోని మినీ ఆడిటోరియంలో జరిగిన వేడుకల కార్యక్రమంలో చైర్మన్ మీలా మహాదేవ్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా సూర్యాపేట సర్వీస్ బ్రాంచ్లలో కొత్తగా నిర్మించిన స్ట్రాంగ్ రూమ్ లాకర్లను ప్రారంభించి మొదటి లాకర్ను భాగ్యశ్రీ వెంకన్నలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజతోత్సవ వేడుకల సందర్భంగా 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 18 శనివారం పుష్య బహుళ పంచమి సందర్భంగా 22వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సూర్యాపేటలోని త్రివేణి గార్డెన్లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ ఆప్తా ఫౌండర్ చిమట శ్రీనివాస్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్ ద్వారం లక్ష్మిని సన్మానించనున్నట్లు తెలిపారు. పోపూరి పల్లవిచే కర్ణాటక గాత్ర కచేరీతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు
అందులో భాగంగా రజతోత్సవ త్యాగరాజ ఆరాధన ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల, డైరెక్టర్లు భువనగిరి భాస్కర్, కక్కిరేని చంద్రశేఖర్, శంకర్లాల్, ఏపూరి శ్రవణ్ కుమార్, బానావత్ సుజాత, డాక్టర్ మీలా, సందీప్, పురప్రముఖులు పెద్దిరెడ్డి రాజా, తోట శ్యామ్, గుడిపూటి వెంకటేశ్వర్లు, అప్పం శ్రీనివాసరావు, గాలి శ్రీనివాసరావు, భాగ్యశ్రీ, వెంకన్న, తోట సత్యనారాయణ, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, మేనేజర్లు సైదులు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో సర్వీస్ నౌ కంపెనీ సహకారంతో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కేంద్రం స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుంచి బస్తీల నుండి మహిళలకు అవకాశం కల్పించి 30 మందికి 3 నెలల శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి 27 మంది మహిళలకు శుక్రవారం ఉచితంగా కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవ తెలుగు రీజియన్ కోఆర్డినేటర్ సునీల్, యూత్ ఫర్ సేవ అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకటరెడ్డి మాట్లాడారు. నల్గొండలో సర్వీస్ నౌ కంపెనీ సహకారంతో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ కేంద్రం స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల నుండి, బస్తీల నుండి మహిళలకు అవకాశం కల్పించి 30 మందికి 3 నెలల శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నటువంటి 27 మంది మహిళలకు శుక్రవారం ఉచితంగా కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవ తెలుగు రీజియన్ కోఆర్డినేటర్ సునీల్, యూత్ ఫర్ సేవ అడ్వైజరీ బోర్డు మెంబర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ యూత్ ఫర్ సేవ 2027 సంవత్సరంలో ప్రారంభమైందని, ముఖ్యంగా యూత్ ఫర్ సేవ 4 సెక్టార్లో వర్క్ చేస్తుంది. ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంట్, లైవ్లీహుడ్ వీటికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పనిచేస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ క్షేత్రాల వారితో కలిసి పనిచేస్తున్నామని, దీని ద్వారా లైవ్లీహుడ్ అనే ప్రాజెక్టు ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో కుట్టు మిషన్ కేంద్రాలు నెలకొల్పడం జరిగింది. దీనిలో భాగంగా మిగిలిన తదుపరి బ్యాచ్ వాళ్లకు 3 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారికి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధారాణి మరియు వొకేషనల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విభాగం లక్ష్మి, ట్రైనర్ నాగమణి, యూత్ ఫర్ సేవ సభ్యులు సాయి, స్వామి, సైదుల్, తిరుపతి, నాగయ్య పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో ఉన్న పిల్లలకి మరి 10th పాస్ అయి ఉంటే చాలు. ఆ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ చేస్తే ఎగ్జామ్ జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. బట్ బహుశా కోర్స్ ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి లోయర్లో తీసుకుంటారు. ఇవాళ ఇది నేర్చుకునేది మీకు చాలా ఉపయోగపడుతుంది. రేపు లోయర్ అయ్యర్ పాస్ కావడం చాలా ఈజీ, ఇవన్నీ వస్తాయి. నేను ఒక అమ్మాయికి గతంలో సజెస్ట్ చేసిన అమ్మాయి లోయర్ పాస్ అయింది నిన్నే. వాళ్ళకి అంటే ఈ అవకాశం కల్పించిన యూత్ ఫర్ సేవ వాళ్ళకి నా ధన్యవాదాలు. నా దగ్గర 4 months నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. వైఎఫ్ఎస్ ఎస్ఎంసీ సెంటర్ హిమగిరి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉంది. అక్కడ 30 మెంబర్స్కి ఇప్పటి వరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. 4 months నుంచి ట్రైనింగ్ ఇచ్చాను. సో వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ స్టార్ట్ అయ్యి కూడా 1.5 months అవుతుంది. 30 మెంబర్స్ అయిపోయిన బ్యాచ్ వాళ్ళు బాగా నేర్చుకున్నారు. రికార్డ్స్ కూడా తయారు చేయించాము వాళ్ళతో. ఇప్పుడు వాళ్ళు అన్ని సౌకర్యాలు మేము కల్పించి వాళ్ళకు నేర్పించినందుకు వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకున్నారు. అందరూ బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మేము మిషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. యూత్ ఫర్ సేవ సర్వీస్ నౌ వాళ్ళ నుంచి, కంపెనీ నుంచి మేము వాళ్ళకి మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. యూత్ ఫర్ సేవ వాళ్ళకి మరియు సర్వీస్ నౌ వాళ్ళకి మరొకసారి మా ధన్యవాదాలు. ఇంకొక ఇద్దరు మీరందరికీ సార్ తెలిసే ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను. నిన్ననే కూడా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఈజీ, సులభం. మీరు ఇంత నేర్చుకున్న వాళ్ళకి అది పెద్ద కష్టమైన పరేడ్ చేయించాలి. ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లేదు ఎవరికి. పెరిగిందా? ఒక లక్ష్మి నడిచి వస్తుంది మీ ఇంటికి. అవును మేడం, శుక్రవారం మేడం. ఇక్కడ చూడండి, యూత్ ఫర్ సేవ వారికి
చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు కూడా భాగంగా చేసినందుకు వేదిక అలంకరించిన నా గురుతుల్యులైన మా మేడం సుధారాణి గారు మేడం అన్నీ మాట్లాడారు. యూత్ ఫర్ సేవాకి వెళ్ళి ఈ కుట్టు మిషన్ కార్యక్రమం నేర్పించారు. ఇంకొక నా చిన్న సలహా, భూదాన్ పోచంపల్లి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు కుట్టడానికి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు బిడ్స్ కుట్టడానికి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఈ కుట్టు మిషన్ బాగా నేర్చుకున్న వాళ్ళకు ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే భూదాన్ పోచంపల్లి వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ చూస్తే వాళ్ళు మీకు మొత్తం బిడ్స్ ఇస్తారు. అవి ఎక్కువ మొత్తంలో కుట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు చాలా పని వస్తుంది. దాంతోపాటు ఇన్కమ్ కూడా, రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అంటే మా దగ్గర ఇదివరకు కోర్సు నడిచేది. ఆ కోర్సు నడిపించినప్పుడు మేము అక్కడికి పిల్లల్ని పంపించే వాళ్ళం భూదాన్ పోచంపల్లి వాళ్ళకు. అక్కడ మీకు ఒక 45 days ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఏం చేయాలి అనే పని నేర్పిస్తారు. ఆ పని ద్వారా అయితే మీకు ఇంకా చాలా స్టెబిలిటీ ఉంటుంది అనమాట. అమౌంట్ వచ్చేదానికి, తర్వాత మీకు వచ్చిన పని నైపుణ్యతను పెంచుకోవడానికి కూడా ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీకు అలాంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను స్వామి సార్కి ఇస్తాను ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు తెలియజేయడానికి తప్పనిసరిగా నా వంతు సహకారం ఇస్తాను. యూత్ ఫర్ సేవ వాళ్ళు చిగురు కార్యక్రమం ద్వారా నాకు పరిచయం అయినరు. వాళ్ళ కార్యక్రమంలో కూడా నా కొంచెం ఏదో సేవ చేసే కార్యక్రమం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరందరూ మంచిగా ఉపయోగించుకొని ఈ మిషన్స్ మీకు ఇచ్చినందుకు దీన్ని యూజ్ఫుల్గా మీరు మంచి సమన్వయం చేసుకున్నట్లయితే దానివల్ల మీరు బాగా హెల్ప్ఫుల్ చేస్తారు. మీరు ఎక్కడ నేర్చుకుర్రు అని తెలుసుకునేందుకు మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మంచిగా సంస్థాన్ నారాయణపుర గ్రామ ప్రజల కొరకు కీర్తిశేషులు కర్నె శివలీల జంగప్ప గార్ల జ్ఞాపకార్థంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం 60,000 రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్ను గ్రామానికి చెందిన శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చెర్క కిరణ్ కుమార్కి వితరణ చేశారు. ఈ ఫ్రీజర్ బాక్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్ శిఖిలంమెట్ల శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చెర్క కిరణ్ మాట్లాడారు. సంస్థాన్ నారాయణపురం గ్రామ ప్రజల కొరకు కీర్తిశేషులు కర్నె శివలీల జంగప్పల జ్ఞాపకార్థంగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ శుక్రవారం 60,000 రూపాయల విలువైన ఫ్రీజర్ బాక్స్ను గ్రామానికి చెందిన శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చెర్క కిరణ్ కుమార్కి వితరణ చేశారు. ఈ ఫ్రీజర్ బాక్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి గ్రామ మాజీ సర్పంచ్ శిఖిలమెట్ల శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా శిరీష ఫౌండేషన్ నిర్వాహకులు చెర్క కిరణ్ మాట్లాడుతూ, మన గ్రామం కోసం ఏది అడిగినా అరక్షణం కూడా ఆలోచించకుండా సేవలందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నకి గ్రామ ప్రజలందరూ ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటారని తెలిపారు. ఫ్రీజర్ బాక్స్ ద్వారా గ్రామంలో మరణించిన ప్రతి నిరుపేద కుటుంబానికి పరోక్షంగా 5,000 రూపాయలను సహకరించినట్టేనని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ రవి, శ్రీరాములు, నరసింహ, పాశం కృష్ణ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షులు తెలంగాణ భిక్షం, లారీ భిక్షం, గుండమల్ల సతీష్ కుమార్, ఉప్పల శ్రీను, ఎడ్ల సత్తయ్య, రాసాల వెంకటేష్, చిలివేరు శంకర్, పేరా రమేష్, చిలివేరు వెంకులు, అబ్బనగోని వంశీ, బకారం శ్రీను, చింతకింది ఊషమ్మ, చిలువేరు శేఖర్, లింగస్వామి, పాత్రికేయులు సోమనబోయిన కృష్ణకుమార్, శిఖిలమెట్ల ప్రభాకర్, చింతకింది సుధాకర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత 6 రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన వనమోజు సందీప్ కృష్ణ తండ్రి వనమోజు శ్రీధర్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గత 6 రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన వనమోజు సందీప్ కృష్ణ తండ్రి వనమోజు శ్రీధర్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
హైదరాబాద్లో పాలిటెక్నిక్ చదువుతున్న సందీప్ కృష్ణ చిన్నతనంలోనే మరణించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారని, ఈ బాధను ఎవరూ తీర్చలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందంటి రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాటూరి కాశయ్య, మాజీ ఉప సర్పంచ్ పాలడుగు మల్లేష్, కాళీ దర్గా మల్లేష్, వల్లందాస్ ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగేట్రా అక్కడ అడ్మిటేటప్పుడు అది మా జోబులకి ఫోన్ చేసి వెళ్ళి మా చిన్న అబ్బాయికి ఫోన్ చేసింది లాస్ట్ చిన్న బాగాలేదు. జనవరి 20 తారీఖు నాడు సిక్ అయినా జ్వరాలు దాంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. శుక్రవారం సిపిఎం పట్టణ కార్యాలయంలో పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. శుక్రవారం సిపిఎం పట్టణ కార్యాలయంలో పోచంపల్లి పట్టణ కమిటీ సమావేశం జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో ఎల్లదీసి ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదని, నిర్మాణం చేసిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేదని అన్నారు. పోచంపల్లి పట్టణ పరిధిలో నిర్మాణం చేసిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేదని అన్నారు. పోచంపల్లి పట్టణ పరిధిలో కొన్ని ఇళ్లను నిర్మాణం చేసి కూడా ఎందుకు పేదలకు పంపిణీ చేయలేదో అని అన్నారు. నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా నూతన ఇండ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇండ్లను కూడా
ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మాటలతో కాలం వెళ్లదీస్తుందని అన్నారు. పోచంపల్లి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హత కలిగిన వారికి కాకుండా కొంతమందికి డబ్బులు తీసుకొని ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతుందని, అలా కాకుండా ఇల్లు లేని నిజమైన పేదలకు ఈ 30 రోజులలో మౌలిక సమస్యలు కల్పించి పంపిణీ చేయాలని, లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో నిజమైన పేదలను గుర్తించి ఇండ్లను పంపిణీ చేస్తామని నరసింహ తెలియజేశారు. ఈ సమావేశానికి పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి అధ్యక్షత వహించగా, ఇంకా ఈ సమావేశం పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, పట్టణ కమిటీ సభ్యులు గూడూరు రామిరెడ్డి, బుగ్గా లక్ష్మయ్య, పొన్నమోని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పట్టణ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేస్తూ ఉన్నాం, ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. బోధాన్ పోచంపల్లి మండలంలో అనేక మంది పట్టణ కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా చేనేతకు పుట్టినిల్లు, వందలాది మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పెద్ద పర్యాటక కేంద్రము. కానీ చాలా సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేని పేదలు, ఇల్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోచంపల్లి పట్టణ పరిధిలోని ఒక చెరువు పక్కనే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం పూర్తయి కూడా 2-3 సంవత్సరాలు కావస్తూ ఉంది. అందులో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేదు. ఇందులో అనేక అవకతవకలు జరిగినాయి అనేది చర్చ ఉంది. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే, నిర్మాణమైన డబల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పోచంపల్లి పట్టణంలో నివాసం ఉండి ఇల్లు లేని అచ్చమైన నిరుపేదలకు మొదటి అవకాశం ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండోది మేము చెప్పేది ఏంటంటే, 25 రోజులలో, ఈరోజు 17 తారీఖు, పక్క 25 రోజులలో డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయకపోతే ఈ 25వ రోజు తర్వాత సిపిఐఎం పార్టీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలందరినీ తీసుకుపోయి ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ పోచంపల్లి టౌన్లో అక్కడక్కడ నారాయణగిరి కానీ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు లేని పేదలందరికీ పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ స్థలాలలో పేదల చేత మేము గుడిసెలు వేపిస్తాం, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేస్తాం. అందుకనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి వెంటనే డబల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలి. ఇండ్ల ఖాళీ స్థలాలు ఉన్న కాడ పేదలను గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐఎం పార్టీ పోచంపల్లి పట్టణ కమిటీ ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మద్దూర్ నగర్లో బీఆర్ఎస్ నాయకుడు జాడ చెంగయ్య ప్రమాదవశాత్తు మృతి చెందడంతో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చెక్కును హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మద్దూర్ నగర్లో బీఆర్ఎస్ నాయకుల ప్రమాదవశాత్తు జాడ నాగయ్య మృతి చెందడంతో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చెక్కును హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకి అండగానే ఉంటుంది. ప్రమాదవశాత్తు బీఆర్ఎస్ నాయకులు జడ నాగయ్య చనిపోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అండగానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన చేతకాక ప్రశ్నిస్తున్న కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించే విధంగా హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసేలా ఫార్ములా 1 కార్ రేసింగ్ అంటూ పనికిమాలిన కేసులు బనాయిస్తూ విచారణ పేరుతో ఈడీ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జై
కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. కొంతకాలము ఈసీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే పేమెంట్ చేసింది అన్నారు. మరి ఎలక్షన్ కోడ్ ఉంటే ఎవరికి కూడా నోటీసులు రాలేదు. ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపిస్తుంది. మూడోది కొంతకాలం ఏం చేసినారు, ఆర్బీఐ లేదు, పర్మిషన్ లేదని అది కొంతకాలం నడిపినరు. కేటీఆర్ గారు ఒక్కటే ప్రశ్న వేసినారు, నువ్వు ఇది అవినీతి జరిగింది అంటున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు. అసెంబ్లీ జరగకముందే ఇది జరిగింది, ముందు సెషన్ జరుగుతున్నప్పుడే. అసెంబ్లీలో చర్చ పెడదాం రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏం తెలుస్తుంది, నేను చెప్పేదో ప్రజలకు వివరించుకుంటా. ఇక అసెంబ్లీ కంటే అత్యున్నతమైనది ఏముంటుందండి? అసెంబ్లీలో చర్చ పెట్టలేదు, అప్పుడే నువ్వు పారిపోయినావు. కాబట్టి కేసులన్నీ ఏంటంటే ఎట్లయినా కానీ ప్రశ్నించే గొంతుగా కేటీఆర్ గారు ఉండరు కాబట్టి వారిని అరెస్ట్ చేసి లోపటేయాలనేది ఒక ఏమంటే సైకో మెంటాలిటీతో చేస్తున్న పని తప్పితే దీంట్లో వాస్తవం లేదు. ఏం ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు? 6 గ్యారంటీలు 13 పథకాలు 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఎక్కడి 100 రోజులు? 400 రోజులు అయిపోయింది. 400 రోజులు అయిపోయినా ఇంతవరకు మీ 6 గ్యారంటీలో 4 పథకాలు మొదలుపెట్టారు. 13 పథకాలలో వాటి చక్కదనం కూడా బాగలేదు. మహిళలకు 2500 అది కథం గండి పట్టిస్తుంది. రైతు భరోసా అంటారు 15,000 అంటారు, కౌలు రైతులకు ఇస్తామంటారు, వ్యవసాయ కూలీలకు ఇస్తామంటారు. ఇంతవరకు ఒక్కలకు కూడా ఒక్క కారు కూడా ఒక్క పైసా కూడా రైతుల అకౌంట్లో పడలేదు, కౌలు రైతుల అకౌంట్లో పడలేదు, వ్యవసాయ కూలీల అకౌంట్లో కూడా పడలేదు. నిరుద్యోగ భృతి 4,000 అది అట్టే పోయింది. స్కూటీలు అది అట్టే పోయింది. ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం అది అట్టే పోయింది. ఇండ్లు అట్టే పోయినాయి. ఏ హామీ మీరు నెరవేర్చారో చెప్పండి. డిసెంబర్ 9 రుణమాఫీ, అరకొర రుణమాఫీ, అది కూడా అందరికి తెలిసిన విషయమే. ఇక నిన్న ఢిల్లీలో చెప్తారు రేవంత్ రెడ్డి గారికి నవ్వొస్తుంది ఆయన మాటలు వింటుంటున్నైతే. ఈ ఢిల్లీలోనంటే ఇక్కడ తెలంగాణలో చేసినట్టు అక్కడ హామీలు అమలు, దేశ సంపద మొత్తం మోడీ దోచిపెట్టి ఆదానికి కంటబెడుతుండు మోడీ అని ఆయన అంటాడు. మోడీ బినామే ఆదాని అంటాడు రాహుల్ గాంధీ. ఫ్రాడ్ కంపెనీ అంటాడు. నిజాయితీ లేదు, దేశ సంపదను దోచుకుంటుండు అంటాడు. మరి నిజాయితీ లేదుకన్నా ప్రజల ధనాన్ని దోచుకుంటున్న ఆదానికేమో ఇక్కడ ఈయన ఇన్వైట్ చేసి 12,000 కోట్లు పెట్టుబడి పెట్టిండు. 100 కోట్లు తీసుకుంటూ మళ్ళీ వాపసు ఇచ్చిండు. ఎందుకో ఎవరికి తెలియదు. తర్వాత ఇప్పుడు రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజలు వద్దంటుంటే గొడవ చేస్తుంటే కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఒకటి, మళ్ళీ పెన్నా సిమెంట్ సంబంధించి ఇంకొకటి ఇవ్వాలి, జాన్పాట్కి సంబంధించి ఇవాళ పబ్లిక్ హియరింగ్ పెడుతున్నారు. అది కూడా ఎందుకు ఇవన్నీ? రాహుల్ గాంధీ ఏం చెప్తాడు, నువ్వేం చేస్తున్నావు? దీంట్లో మనం ఒకటే అర్థం చేసుకోవాల్సి తెలంగాణ ప్రజలు ఏంటంటే బీజేపీ అనేది మోడీ అనేటైనా ఆదానికి ఫేవరు, రేవంత్ రెడ్డి అనేటైనా రాహుల్ గాంధీ చెప్తే వినకుండా ఆదానికి ఫేవర్ చేస్తుండంటేనే, ఆదానికి పరిశ్రమలకి ఇక్కడ అనుమతిస్తుండంటేనే అది బీజేపీకి అనుకూలంగా చేయటం. ఇక విచిత్రమైన మాట మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. మన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ మెంటాలిటీతో నడుస్తుంది అంటాడు. మరి ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడు? అసలు ఏ సోయిలుండి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లే. సాక్షాత్తు పార్లమెంట్లో కాంగ్రెస్ మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీగా ఉండి పార్లమెంట్లో సాక్ష్యంగా ఆన్ రికార్డు నా బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్, నేను ఏబీపీలో పనిచేసిన, నా భావజాలం ఆర్ఎస్ఎస్కు దగ్గరగా ఉందని ప్రకటించిన రేవంత్. హెడ్లైన్స్ మరోసారి. నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేసిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల జారీకే నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్ అనిత రామచంద్రన్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గల యాదగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పేద ప్రజల వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించొద్దన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 150 కోట్లతో మున్సిపాలిటీలోని 20 వార్డులలో అభివృద్ధి చేశామన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సిపిఎం పట్టణ కార్యదర్శి దండపల్లి సత్తయ్య. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీందర్. నల్గొండ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వైశోభ. సూర్యాపేటలో సురా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం.
యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు పంపిణీ. కీర్తిశేషులు కర్ణె శివలీల జంగప్పాల జ్ఞాపకార్థం సంస్థ నారాయణపురం గ్రామ ప్రజలకు ఉచిత ఫ్రీజర్ బాక్స్ అందజేత. మృత్యుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 30 రోజుల్లో పంపిణీ చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాం అన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్న హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.